హలో కాన్షియస్ పీపుల్, నా పేరు రవితేజ నార్లా. మీరు చూసేది ఎస్థెటిక్ కాన్షియస్నెస్. ఈరోజు మనం ఇంటర్నెట్ గురించి తెలుసుకుందాం. డిస్క్రిప్షన్లో టాపిక్స్ ప్రకారం టైం స్టాంప్స్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయొచ్చు. లెట్స్ గెయిన్ నాలెడ్జ్. ఒకప్పుడు ఎవరికైనా సమాచారం తెలపాలంటే ఉత్తరం రాసి దాన్ని పోస్ట్ బాక్స్లో వేస్తే అవతల వాళ్ళకి చేరడానికి 2-3 రోజులు పట్టేది. అట్నుంచి ఇటు రావడానికి మరో 3 రోజులు. అంటే మన ప్రశ్నకి సమాధానం దొరకాలంటే కనీసం 6 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు అదే 6 రోజుల్లో ఒక 3D ప్రింటెడ్ స్మార్ట్ హౌస్ని నిర్మించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో 5G స్పీడ్తో వీఆర్ కాన్స్టాంట్లీ అండ్ ఇన్స్టాంట్లీ మెసేజింగ్ విత్ ఈచ్ అదర్. కాలాన్ని అల్లుకుపోయే సమయంలోకి తొంగి చూస్తే 50 సంవత్సరాల క్రితం జన్మించి 30 సంవత్సరాల క్రితం ప్రపంచమంతా వ్యాపించింది. అదే అంతర్జాలం, ఇంటర్నెట్. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ అన్ ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక బాక్స్ని తీసుకుందాం, దాన్ని రెండో బాక్స్తో కనెక్ట్ చేద్దాం, వీటిని మూడో బాక్స్తో. అలా బాక్సెస్ని పెంచుకుంటూ పోతే ఒక వలయంలా వ్యాపించిపోయి ఉంటుంది. దీన్నే నెట్వర్క్ అంటారు. ఇలాంటి నెట్వర్క్స్ ఎన్నో కలిస్తే వాటిని ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్స్ అంటారు. ప్రతిసారి ఇంత పెద్ద పేరు పిలవడం ఇబ్బందని ముద్దుగా ఇంటర్నెట్ అని పిలుచుకుంటున్నాం. అసలు ఇంటర్నెట్ కనిపెట్టడానికి ముఖ్య కారణం కమ్యూనికేషన్. శత్రు దేశాలకి సమాచారం తెలియకుండా ఉండటం కోసం అమెరికన్ US డిఫెన్స్ వాళ్ళు రహస్యంగా మాట్లాడుకోవడానికి అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్ ARPANETని స్థాపించారు. 1969 అక్టోబర్ 29న UCLA నుంచి SRIకి మొదటి మెసేజ్ పంపించడం జరిగింది. లాగిన్ అనే వర్డ్ని పంపాలనుకొని ఒక్కొక్క అక్షరం టైప్ చేస్తున్నప్పుడు G టైప్ చేసే సమయానికి సిస్టమ్ క్రాష్ అయిపోయింది. సో ద ఫస్ట్ మెసేజ్ సెంట్ ఓవర్ ద ARPANET వాస్ LO. సైమల్టేనియస్గా విండ్సర్ఫ్ ఇంకా బాబ్ కాన్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ స్యూట్ మీద వర్క్ చేస్తున్నారు. 1989లో టిమ్ బెర్నర్స్-లీ వరల్డ్ వైడ్ వెబ్ని ఇన్వెంట్ చేశారు. బై 1991 ఇంటర్నెట్ని జనాల ముందుకు తీసుకొచ్చారు ఫర్ కమర్షియల్ యూస్. బై 1994 ప్రజలకి వరల్డ్ వైడ్ వెబ్ అందుబాటులోకి వచ్చేసింది. బై 2019 దాదాపుగా 350 కోట్ల మంది ఇంటర్నెట్ యూస్ చేస్తున్నారు. ఇది ఎంతలా పెరిగిపోయిందంటే ఇంటర్నెట్ అంటేనే వెబ్ అనుకునేంతలా. కానీ నిజానికి ఇంటర్నెట్లో వెబ్ అనేది ఒక భాగం మాత్రమే. ఇంతలా వ్యాపించిపోయిన ఇంటర్నెట్ అసలు ఎలా పనిచేస్తుంది? ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి సమాచారం ఎలా ప్రయాణిస్తుంది? మనం కంప్యూటర్కి ఏం పంపించినా దాన్ని 1లా 0లా కన్వర్ట్ చేసుకోగలదు. వీటినే బైనరీ డిజిట్స్, బిట్స్ అంటాం. ఇవి 8 కలిస్తే ఒక బైట్ అవుతుంది. ఒక బైట్ని ఒక అక్షరంతో పోల్చుకోవచ్చు. ఇవి దాదాపుగా 1000 కలిస్తే ఒక కిలోబైట్ అవుతుంది. ఈ కిలోబైట్స్ 1000 కలిస్తే ఒక మెగాబైట్ అవుతుంది. ఇలా నెక్స్ట్ సైజ్కి పెరగాలంటే 1000 టైమ్స్ మల్టిప్లై అవ్వాలి. ఇలా అన్నిటికంటే లార్జెస్ట్ సైజ్ని యోటాబైట్ అంటారు. 2011 ఆర్టికల్ ప్రకారం ఒక యోటాబైట్ని క్రియేట్ చేయాలంటే $100 ట్రిలియన్ ఖర్చు అవుతుంది. యాజ్ ఆఫ్ 2019 ఈ ప్రపంచంలో ఉన్న డబ్బెంతో తెలుసా? $360.6 ట్రిలియన్. అంటే యోటాబైట్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. డేటా సైజ్ని బైట్స్లో, డేటా ట్రాన్స్ఫర్ని బిట్స్లో మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 700 మెగాబైట్స్ వీడియోని వేరే దగ్గరకు పంపాలనుకున్నప్పుడు అది దాదాపుగా 560 కోట్ల చిన్న బిట్స్గా డీకన్స్ట్రక్ట్ అయ్యి ప్యాకెట్స్ రూపంలో ఆప్టికల్ ఫైబర్ ద్వారా మనం పంపాలనుకునే వాళ్ళ దగ్గరికి తిరిగి డీకన్స్ట్రక్ట్ అయ్యి సమాచారం చేరుతుంది. 1986లో డేటా 56 కిలో బిట్స్ పర్ సెకండ్ స్పీడ్లో ట్రాన్స్ఫర్ అయ్యేది. అంటే ఇదే 700 MB వీడియోని 56 kbps స్పీడ్లో పంపాలంటే కనీసం 28 గంటలు పట్టేది. ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇప్పటి వరకు హైయెస్ట్గా అచీవ్ చేసిన స్పీడ్ ఎంతో తెలుసా? ఇట్స్ 178 టెరాబిట్స్ పర్ సెకండ్. దీన్ని లండన్లో అచీవ్ చేశారు. ఈ స్పీడ్ని కంపేర్ చేయాలంటే నెట్ఫ్లిక్స్ ఎంటైర్ లైబ్రరీని 1 సెకండ్ కంటే తక్కువ సమయంలో డౌన్లోడ్ చేయొచ్చు. అసలు ఈ ప్రపంచం ఇంటర్నెట్తో ఎలా కనెక్ట్ అయింది? మనకెలా అందుబాటులోకి వస్తుంది? అండర్ సీ సబ్మెరీన్ కేబుల్స్ ద్వారా ఈ ప్రపంచాన్ని ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తుంది. నీటి అడుగులో ఈ కేబుల్స్ని వేయడం జరుగుతుంది. వీటిని ఆప్టికల్ ఫైబర్తో తయారు చేస్తారు. ఆ కేబుల్స్ యాక్సిడెంటల్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలా జరిగి కేబుల్స్ పాడైతే అది బాగుపడే వరకు ఆ ఏరియాలో ఇంటర్నెట్ అనేదే ఉండదు.
ఈ కేబుల్స్ ద్వారా డేటా సెంటర్స్కి, వాటి ద్వారా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి, వాళ్ళ ద్వారా మనకి ఇంటర్నెట్ సప్లై అవుతుంది. 50 సంవత్సరాల్లో డయలప్ కనెక్షన్ నుంచి బ్రాడ్బ్యాండ్ దాకా ఎదిగాం. డయలప్ కనెక్షన్ మనకి గుర్తుండే ఉంటుంది. ఫోన్ ద్వారా ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతాం. ఇంటర్నెట్ వాడినంతసేపు ఫోన్ పనిచేసేది కాదు. ఇలా దీన్ని యూస్ చేసిన వాళ్ళందరికీ ఈ సౌండ్ గుర్తుండే ఉంటుంది. ఈ డయలప్ కనెక్షన్ కేవలం ఒక కంప్యూటర్కి మాత్రమే కనెక్ట్ అయి ఉండేది. కానీ బ్రాడ్బ్యాండ్ వచ్చాక, ముఖ్యంగా వైఫై వచ్చిన తర్వాత నుంచి ఇంటర్నెట్ సపోర్ట్ చేసే అన్ని డివైజెస్ని ఒకేసారి కనెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఇలా కనెక్ట్ అయిన డివైజెస్ ఒకదాంతో ఒకటి డేటాని ఎక్స్చేంజ్ చేసుకుంటూ సంభాషించుకోగలవు. దీన్నే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం. ఇంటర్నెట్కి కనెక్ట్ అయిన డివైజెస్ ఫోన్స్, కంప్యూటర్స్, టీవీస్, ఇంకా ల్యాప్టాప్సే కాదు. ఏసీ, ఫ్రిడ్జ్, కార్, కెమెరా, వాషింగ్ మిషన్, లైట్స్, డోర్ లాక్, ఇలా ఇంటర్నెట్ సపోర్ట్ చేసే దేనికైనా కనెక్ట్ అవ్వగలదు. దీని వలన మనకి పని అనేది చాలా సులభమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్ పని పూర్తి చేసుకొని సిస్టమ్ షట్ డౌన్ అయిన ఇన్ఫర్మేషన్ మన కార్కి వెళ్ళి మనం వచ్చే 5 నిమిషాల ముందే కార్ ఏసీ ఆన్ అయ్యి మనకు అనుగుణంగా ఎన్వైర్న్మెంట్ చేంజ్ అయిపోతుంది. ఇంటికి చేరుకునే 10 నిమిషాల ముందే ఏసీ ఆన్ అయిపోతుంది. మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళగానే మనల్ని గుర్తించి దానంతటా అదే అన్లాక్ అయిపోతుంది. వాయిస్ కమాండ్ ద్వారా లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో లేనప్పుడు జరిగిన విషయాలన్నీ సీసీ కెమెరా ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ప్రతిరోజు జరిగే ప్రస్తుత పరిణామం. ఇది కాకుండా హెల్త్ కేర్, స్మార్ట్ సిటీస్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, స్పేస్ అండ్ రోబోటిక్స్, ఇలా అన్నిట్లో ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ప్రపంచం ఎలా ఉండబోతుంది? బై 2025 152,200 ఐఓటీ డివైజెస్ ప్రతి నిమిషం కనెక్ట్ అయి ఉంటాయి. వైఫైతో పాటు లైఫై కూడా అందుబాటులోకి వస్తుంది. అంటే లైట్ ద్వారా డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దీనివల్ల రేడియేషన్ అనేది అసలు ఉండదు. బై 2027 శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ దాదాపుగా అందరికీ అందుబాటులోకి వస్తుంది. బై 2030 6G మైట్ బీ అవైలబుల్ టు ద పబ్లిక్. అప్ టు 10 Tbps స్పీడ్ని అచీవ్ చేయగలం. అప్పుడప్పుడే క్వాంటమ్ ఇంటర్నెట్ ప్రజలకి వాడుకలోకి వస్తుంది. సెక్యూర్డ్ కమ్యూనికేషన్స్ కోసం దీన్ని వాడటం జరుగుతుంది. సుమారు 600 నుంచి 700 కోట్ల మందికి ఇంటర్నెట్ అందుబాటులోకి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కలిసి ఇక్కడి నుండే వేరే ప్లానెట్స్ని రోబోట్స్తో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లాంగ్ డిస్టెన్స్ అల్ట్రా ప్రిసైజ్ సర్జరీ పాసిబుల్ అవుతుంది. బై 2035 ఒక సగటు మనిషి కనీసం 1 Tbps స్పీడ్ని యాక్సెస్ చేయగలడు. ఇంటర్నెట్లోకి కొత్తగా ఎలక్ట్రిసిటీ వచ్చి చేరుతుంది. దీన్నే ఇంటర్నెట్ ఆఫ్ ఎనర్జీ అంటారు. అంటే డేటాని ఇంటర్నెట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు ఎలక్ట్రిసిటీని కూడా అలానే చేయగలం. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఎలక్ట్రిసిటీని స్టోర్ చేసి ఎక్సెస్ ఎలక్ట్రిసిటీని ఇండిపెండెంట్గా క్వాంటమ్ ఇంటర్నెట్ ద్వారా అమ్ముకోవచ్చు లేదా కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇంకా ముందే జరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే టెక్నాలజికల్ ఇవల్యూషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అన్లెస్ అండ్ అంటిల్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ హ్యాపెన్స్. కంటికి కనిపించని గాలిలాగా ఇంటర్నెట్ ఈ ప్రపంచం అంతా నిండిపోయింది. ఫిజికల్ ప్రపంచానికి, డిజిటల్ ప్రపంచానికి మధ్య గీత మెల్లమెల్లగా చెదిరిపోతుంది. ఒకప్పుడు ఇంటర్నెట్ కోసం షాప్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఇంటర్నెట్లో షాపింగ్ చేస్తున్నాం. మనం అవునన్నా కాదన్నా ఇంటర్నెట్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎంతలా అంటే అది లేకపోతే ప్రపంచం అంతా స్తంభించిపోయేటంత. ఎందుకంటే ఇంటర్నెట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఫర్ అవర్ ప్రోగ్రెస్. ఆఖరి వరకు చూసిన వాళ్ళందరికీ ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మీ ప్రకారం మన ఫ్యూచర్లో ఇంటర్నెట్ ఎలా ఉండబోతుందో కింద కామెంట్స్లో తెలియజేయండి. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బీ క్యూరియస్, బీ కాన్షియస్.